వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియాలో ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం 50 ఏళ్ల సువిశాల ప్రజల కాంక్షల ప్రతిరూపం. నెత్తురు చెందిన విద్యార్థుల ఆవేశపు సంరంభం. ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి కొత్త మలుపు. విద్యార్థి లోకం రాజకీయ నాయకుల తలదన్ని ఉప్పెనలా ముందుకొచ్చిన భేరీ నినాదం. జై తెలంగాణ! జై తెలంగాణ! ఇదంతా నాణానికి ఒకవైపు. మరి ఉద్యమంలో ముందుకు ఉరికి విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారా? ఆడే పాడే వయసులో మానసిక వ్యధకు గురవుతున్నారా? ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు ఊపిరిచ్చిన నేల ఇది. తెలంగాణ ఉద్యమానికి ఒక రూపుమాపుని ఇచ్చినటువంటి ప్రాంతం ఇది. తెలంగాణ నినాదాలతో ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు మారుమోగింది. ప్రస్తుతం ఇదంతా నాణానికి ఒకవైపుగానే కనిపిస్తుంది. నాణానికి మరోవైపు తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, చదువుకోలేకపోవడం, చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం. ఇక్కడున్న స్టూడెంట్స్ లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఇది. కొంతమంది స్టూడెంట్స్ ఇంకా అజిటేషన్స్ నాటి పరిస్థితులను ఇంకా మర్చిపోలేదు. అయితే ఇవన్నీ ఒకెత్తైతే ఎగ్జామ్స్ సరైన టైంలో జరగకపోవడం, పదే పదే పోస్ట్ పోన్ అవడం కూడా ఇంకొక బాధ. ఫారినర్ స్టూడెంట్స్ లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ విషయాల మీదే ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. అసలు ఆత్మహత్యలకు కారణం ఏంటి? దీనికి కారణం ఎవరు? పూటకొక మాట మార్చే రాజకీయ నాయకుల, ఊసరవెల్లిలా రంగులు చూపే నేతల, ఈ పాపం ఎవరిది? వచ్చి బాటిల్ పట్టుకున్నాడు ఆ రోజు దీక్ష రోజు పెట్రోల్ బాటిల్ పట్టుకున్నాడు. మరి ఆయన మీద ఎందుకు పోసుకోలేదు? ఆయన మీద ఎందుకు పోసుకుని ఆయన కావలేదు? అదేవిధంగా కేసీఆర్ నేను తల నరక్కుంటా కానీ తల దించారంటాడు, నరక్కుంటా అంటాడు. మరి ఎందుకు తల నరక్కోలేదు ఇంతవరకు కేసీఆర్? ఇప్పటి వరకు తెలంగాణ కోసం విద్యార్థులు 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ చావులకు బాధ్యులెవరు? నెత్తుడి మరకంటిన ఉద్యమానికి నేరం ఎవరిది? ఉద్యమం మొదట్లో ప్రశాంతంగా నిరసనల మధ్య జరిగేది. ఆటపాటలతోనే తెలంగాణ కోసం విద్యార్థులు తప్పించారు. మరి సడన్ గా ఉద్యమానికి ఈ ఆవేశం ఎందుకు వచ్చింది? తెలంగాణ కోసం తప్పించే విద్యార్థులను రెచ్చగొట్టి ఆవేశానికి గుర్చేసింది ఎవరు? అప్పుడే ఆనం వివేకానంద రెడ్డి ఏమని చెప్పాడు? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ కనీసం అసెంబ్లీ గోడను కూడా ముట్టుకోలేకపోయారు మీరు తెలంగాణ ఏం సాధిస్తారు విద్యార్థులని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా చెప్పడం వల్ల ఆ అబ్బాయి చనిపోవడం. ఇమీడియట్లీ కనీసం ఆయన కనీసం చనిపోతే పోలీసులను ఎవరైనా పట్టుకొని చచ్చిపోతే ఆ పోలీసులందరూ ఎక్కడొక్కడ ఇచ్చిపోతే మా పిల్లలందరూ పోయి అసెంబ్లీని ముట్టుకుంటారని ఒక ఏకైక లక్ష్యంతో విద్యార్థి అనుకుంటారు. వీటన్నిటి ఫలితంగానే విద్యార్థులు ఉద్యమాలలో ఆవేశంతో పాల్గొని ఒత్తిడికి లోనవుతున్నారా? అనుక్షణం కాకీల బూట్ల చప్పుళ్ళు, కళ్ళ ముందు కదిలే లాఠీలతో కలవరపడుతున్నారా? యూనివర్సిటీలో రోజుల తరబడి ఇదే వాతావరణం.
శరీరం కంటే మనసే ఎక్కువగా గాయపడింది. ఇంకా ఆ సంఘటన చూసి నాకు నిద్ర రావట్లేదు. నెక్స్ట్ ఏ టైంలో ఏం చేస్తున్నా నాకు ఏం అర్థం కావట్లేదు. బయట కూడా సైకాలజీ దగ్గర పోయి టెస్ట్ చేయించుకున్నా ఏదో కొంచెం మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ మార్పు అయితే నాకైతే ఏం కావట్లేదు. నెక్స్ట్ చాలా ఏదో రకమైన చాలా ఫీలింగ్స్, నెక్స్ట్ ఏదేదో డౌట్ వస్తున్నాయి. మిడ్ నైట్ నిద్ర కలిసి ఏం మాట్లాడుతున్నారు తోటి ఫ్రెండ్స్ వాళ్ళతో చాలా మంది నన్ను మీకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చాలా మంది నన్ను చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చదువుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చదువుతున్నాను ఏందో మెంటాలిటికల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నా. లారీ చార్జ్ రోజు 20వ తారీఖున అసెంబ్లీ దిగ్బంధం ఉండే. అదే నెక్స్ట్ డే ఏంటంటే ఎగ్జామ్స్ ఉండేది అన్నట్టు. అయితే మేము రోజు నైట్ ఏమైందంటే నైట్ 1 దాకా ఉన్నాము. 1 దాకా ఉన్న తర్వాత ఈ పోలీసులు రావడం లారీ చార్జ్ చేయడం వల్ల నేను సరిగ్గా నిద్రపోలేదు. ఆ రోజు నుంచి ఎవరు నిద్రపోలేదు హాస్టల్లో. తర్వాత ఏమైనా 22 ఎగ్జామ్ ఉందనుకుని గట్టిగా అయినా చదివినాము. ఆ రోజు కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయింది. అట్లనే పోస్ట్పోన్ అయితే రోజు ఇంతే అన్నట్టు మాకు. మానసిక ఉద్రిక్తలకు గురవుతున్న విద్యార్థులు యూనివర్సిటీలో సహాయం సైకలాజికల్ సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. క్యాంపస్లో యాజిటేషన్ వల్ల ఇంకా లాఠీ చార్జ్ అయినాక స్టూడెంట్స్లో ఇంక్రీజింగ్ స్ట్రెస్ లెవెల్స్ చూసాం మేము. వాట్ దట్ మీన్స్ ఇస్ బేసిక్లీ స్టూడెంట్స్లో యాంగ్జైటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, వాళ్ళకు ఓవరాల్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ప్రధానంగా సైన్స్ స్టూడెంట్సే ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు? ఉద్యమాలలో విద్యార్థులు తమ చదువును పక్కన పెడుతున్నారా? రోజులుగా ప్రశాంతత లేని యూనివర్సిటీలో విద్యకు దూరం అవుతున్నారా? డే స్కాలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ఫీల్ అయినండి, ఇంటెన్స్ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దట్స్ రియాలిటీ. ఎవరు అని ఏ సింహాసనాన్ని ఎక్కిన రాజైనా చల్లగానే ఉంటాడు. యుద్ధంలో పోరాడేది, ముందుకు ఉరికేది బాధ్యత గల సైనికుడే. ఉద్యమంలో ముందుకు తోచిన నేతలు బాగానే ఉన్నారు, పక్కన ఉండి చప్పట్లు కొట్టిన బాజాగాళ్ళు బాగానే ఉన్నారు. మరి పోయింది ఎవరికి? జరిగిన నష్టం ఎవరికి? రాజకీయ పార్టీ నాయకులు, ప్రతి రాజకీయ పార్టీ, ఏ పార్టీ అతీతం కాదు, అన్ని పార్టీలు కూడా తమ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్లు గెలిచి మంత్రులయ్యారు, పదవులు దొరికారు. ఇలా అమరవీరుల సాక్షిగా వాళ్ళ కుటుంబాల మీద ప్రమాణం చేసుకుని సైతం వాళ్ళ కుటుంబాన్ని లెక్క చేయకుండా, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోకుండా కూడా వాళ్ళు పదవులు సంపాదించుకున్నారు, తక్కువ సంపాదించుకున్నారు. ఇదంతా కొంతమంది లీడర్ల మాట. మరి పల్లకీని మోసిన బోయిల పరిస్థితి. విద్యాపరంగా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా అకాడమిక్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మేము విద్యాపరంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. మార్పు రావాల్సింది ఎక్కడ? విద్యార్థుల్లోనా, రాజకీయ నాయకుల్లోనా? కళ్ళబొల్లి మాటలతో వ్యవస్థను ఏమార్చే ఈ రాజకీయ వ్యవస్థలోనా? ఆ మానసిక క్షోభని మెంటల్గా, సైకలాజికల్గా ఇవాళ డిప్రెషన్లో ఉన్నది రాజకీయ పార్టీ నాయకులు. ఎప్పుడు ఎవడు ఏ మాట మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకు సైకలాజికల్గా టెస్ట్ చేయాలి. ఒకసారి తెలంగాణ కట్టుబడి ఉన్నమాటారు, ఒకసారి కట్టుబడి లేమంటారు. ఇలా రకరకాల మాటలు మార్చి సైకిక్గా మారుతున్నది రాజకీయ పార్టీ నాయకులు. మార్పు అనేది ప్రయత్నంతోనే వస్తుంది. ఉద్యమాల్లో పాల్గొనటం ఎంత అవసరమో వ్యక్తిగా ఎదగటం, ఉన్నత స్థాయిలో నిలబడటం కూడా అంతే అవసరం. ఈ మార్పు శాంతియుత వాతావరణంతోనే వస్తుంది. అలాంటి శాంతియుత వాతావరణం క్యాంపస్ లో ఉండాలని ఆశిద్దాం.